ఏంటంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఎంత ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అంతా చేస్తే కానీ మనకి తిండి రావట్లా. చూడండి, ఏమైనా చేయమంటే కొబ్బరి మొక్కలు తరగమంటారు. ఏంది ఇది ఎట్లా ఎట్టుంది అయినా? సూపర్గా ఉంది. ఎడదు బా సూపర్గా ఉంది. చేసింది నువ్వే కాబట్టి సూపర్గా ఉంది. సో మెరాకిల్ టుడే స్పెషల్ కొబ్బరి రైస్ విత్ ఏంది దాంట్లోకి ఏంది చికెన్ కేజీ. కొబ్బరి రైస్లో చికెన్, మటన్ కూడా బాగానే ఉంటుందా? కొబ్బరి రైస్ విత్ చికెన్. ఓకే ఓకే, లెట్స్ గో. బాగా ఫస్ట్గా వస్తారా? నేను ఫస్ట్గా వస్తున్నా. టీవీ ఆపేదినా? ఆడ సౌండ్ ఏడు వస్తాయా? టొంటడం టొంటడం అల్లవాడు వాడు పేరేదో వాడు అదే చెప్తున్నా. వదిలి నాపింది ఆయన చిన్న పిచ్చలా వదిలి ఆడం అసలు అంతా మెత్తగా తురుముకొని మిక్సీకి బట్టి పాలు తీసి కొబ్బరి అన్నం చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఏంటంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఎంత ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అంతా చేస్తే కానీ మనకి తిండి రావట్లా. చూడండి, ఏమైనా చేయమంటే కొబ్బరి మొక్కలు తరగమంటారు. ఏంది ఇది ఎట్లా? బాగా ఫాస్ట్గా జరిగేసాడు కదా ఇది. నాకంటే 4 ముక్కలు కూడా పోలేదా? బాగుంది, మనం చెఫ్ చేసేద్దామా? కొబ్బరి లేత కొబ్బరి అయితే బాగా ఎక్కువ పాలు వస్తాయి బావా. అంతేనా? కాదా? ఉంది మరీ ముద్రది కాకుండా మరీ లేత కాకుండా ఒక అరకాయ కానీ తీసుకుంటే నీకు పాలు మరిగింది. మంచి ఎత్తుకాయలు బాగా అంటే ఎక్కువ పోయలే, నేను బాగా ఎక్కువ పోసినట్టు. అయితే బాగుంది ప్రాసెస్. కరుక్కోవడమే మంచిది. పాలు బాగా వస్తాయి, మంచిగా త్వరగా పని అయిపోతుంది. మనం ఏదో చేద్దాం అనుకుని ఏదేదో అయిపోయి నీళ్ళు పోసుకొని ఇంకా మెత్తగా చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కలపాలి, ఇంకా ఎక్కువ వాటర్ కలిపితే బాగా పాలు వచ్చేట్టుగా పిండిపోవాలన్నమాట. కొబ్బరి పాలు పెట్టుకున్నాడా? చిన్నగా బయట పడుతున్నాయి. వావ్, సో మెరాకిల్. కొబ్బరి రైస్, కొబ్బరి పాలు సిద్ధం. ఓ కింద పోతున్నాయి. అదొక స్టైల్. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. సో మనం కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాం. రైస్ తీసుకొని రైస్ పెట్టుకోవడానికి పొయ్యి మీద. ఇప్పుడు
వేసి బియ్యం వేసి దాంట్లో వేసి నీళ్ళు బాగా వడవనిచ్చి వేసుకోవాలన్నమాట బియ్యం. లేకపోతే పాలు నీళ్లు కలిసిపోయి కల్తీ అయిపోద్ది ఒకటి అంతా. దీని మీద మాట్లాడాలి. చెప్పు.